ప్రైజ్ లార్డ్. ప్రతిరోజు ఒక అధ్యాయం ఏంటో బైబిల్ పూర్తి చేయండి. దేవుని ఆత్మలో బలపడండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకోండి. ఆదికాండము 25వ అధ్యాయము. అబ్రహాము మరలా ఒక స్త్రీని వివాహము చేసుకొనెను. ఆమె పేరు కెతురా. ఆమె అతనికి జిమ్రాను, యొక్షాను, మెదాను, మిద్యాను, ఇక్స్పాకు, షూవహు అను వారిని కనెను. యొక్షాను సెబనును, దేదానును కనెను. అష్షూరీయులు, లెతూషీయులు, లేమీయులు అనువారు ఆ దేతాను సంతతి వారు. హెయిఫా, ఎఫెరు, హానోకు, అబీదా, ఎల్దాయ అనువారు ఆ మధ్యాను సంతతి వారు. వీరందరూ కెతురా సంతతి వారు. అబ్రహాము తనకు కలిగినది యావత్తు ఇస్సాకుకిచ్చెను. అబ్రహాము తన ఉపపత్నుల కుమారులకు బహుమానములు ఇచ్చి తాను సజీవుడై ఉండగానే తన కుమారుడగు ఇస్సాకు నొద్ద నుండి తూర్పు తట్టుగా తూర్పు దేశమునకు వారిని పంపివేశెను. అబ్రహాము బ్రతికిన సంవత్సరములు 175. అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చినవాడై మంచి ముసలితనమున ప్రాణము విడిచి మృతి నొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. హిత్యుడైన సోహరు కుమారుడగు ఎఫ్రోను పొలమందలే మక్వేలా గుహలో అతని కుమారులగు ఇస్సాకును, ఇస్మాయేలును అతనిని పాతిపెట్టిరి. అది మమ్రే ఎదుటనున్నది. అబ్రహాము ఏతు కుమారుల యొద్ద కొనిన పొలములోనే అబ్రహామును అతని భార్య అయిన శారాయును పాతిపెట్టబడిరి. అబ్రహాము మృతి పొందిన తర్వాత దేవుడు అతని కుమారుడగు ఇస్సాకును ఆశీర్వదించెను. అప్పుడు ఇస్సాకు బెయేల్ లహాయి రోయి దగ్గర కాపురముండెను. ఐగుప్తురాలును శారా దాసి అయిన హగరు అబ్రహామునకు కనిన అబ్రహాము కుమారుడగు ఇస్మాయేలు వంశావళి ఇదే. ఇస్మాయేలు జ్యేష్ఠ కుమారుడైన సెబాయోతు, కేదారు, అద్బయేలు, మిస్పా, దూమనమశ్ష, హదరు, తేమ, యోతురు, నాఫీసు, కెదెమా. ఇవి వారి వారి వంశావళుల ప్రకారము వారి వారి పేరుల చొప్పున. ఇస్మాయేలు కుమారుల యొక్క పేరులు వారి వారి గ్రామములోను వారి వారి కోటలలోను. ఇస్మాయేలు కుమారులు వీరే. వారి పేర్లు ఇవే. వారి వారి జనముల ప్రకారము వారు 12 రాజులు. ఇస్మాయేలు బ్రతికిన సంవత్సరములు 137. అప్పుడు అతడు ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యొద్దకు చేర్చబడెను. వారు అష్షూరునకు వెళ్ళు మార్గమున హవిలా మొదలుకొని ఐగుప్తు ఎదుటనున్న షూరు వరకు నివసించువారు. అతడు తన సహోదరులందరి ఎదుట నివాసం ఏర్పరచుకొనెను. అబ్రహాము కుమారుడగు ఇస్సాకు వంశావళి ఇదే. అబ్రహాము ఇస్సాకును కనెను. ఇస్సాకు పద్దనారాములో నివసించు సిరియా వాడైన బెతీయేలు కుమార్తెయును సిరియా వాడైన లాబాను సహోదరి అయిన రిబ్కాను పెళ్లి చేసుకున్నప్పుడు 40 సంవత్సరములు గలవాడు. ఇస్సాకు భార్య గొడ్రాలు కనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకొనెను. యెహోవా అతని ప్రార్థన వినెను కనుక అతని భార్య అయిన రిబ్కా గర్భవతి అయ్యెను. ఆమె గర్భములో శిశువులు ఒకనితోనొకడు పెనుగులాడిరి గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగ వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లనెను, 2 జనములు నీ గర్భంలో గలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనపదము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. ఆమె ప్రసూతి కావలసిన దినములు నిండినప్పుడు ఆమె గర్భమందు కవలల వారు ఉండిరి. మొదటివాడు ఎర్రని వాడుగా బయటికి వచ్చెను. అతని వల్లంతయు రోమ వస్త్రము వలె నుండెను గనుక అతనికి ఏశావు అను పేరు పెట్టిరి. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు అతని చెయ్యి ఏశావు మడిమెను పట్టుకొని ఉండెను కనుక అతనికి యాకోబు అను పేరు పెట్టబడెను. ఆమె వారిని కనినప్పుడు ఇస్సాకు 60 ఏండ్లవాడు. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటాడటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుచుండెను. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసమును తినుచుండెను కనుక అతని
కలకు గూర వంటకము వండుకొనుచుండగా ఏసావు అలసిన వాడై పొలములో నుండి వచ్చి, నేను అలసి ఉన్నాను, ఆ ఎర్రగానున్న దానిలో కొంచెం దయచేసి నాకు పెట్టుమని అడిగాను. అందుచేత అతని పేరు ఏదోము అనబడెను. అందుకు యాకోబు, నీ జ్యేష్ఠత్వము నేడు నాకు ఇమ్మని అడగగా, ఏశావు, నేను చావబోచున్నాను గదా, జ్యేష్ఠత్వం నాకెందుకనెను. యాకోబు నేడు నాతో ప్రమాణం చేయమనెను. అతడు యాకోబుతో ప్రమాణం చేసి అతనికి జ్యేష్ఠత్వమును అమ్మివేయగా, యాకోబు ఆహారమును చిక్కుడుకాయల వంటకమును ఏశావుకి ఇచ్చెను. అతడు తిని త్రాగి లేచిపోయెను. అట్లు ఏశావు తన జ్యేష్ఠత్వమును తృణీకరించెను. దేవుడి కొద్ది వాక్యమును ఆశీర్వదించునుగాక. ఆమెన్.